ఈ మధ్య కాలంలో మనం పేపర్లలో కావచ్చు లేదంటే టీవీలలో కావచ్చు మనం ఎక్కువగా చూస్తున్న కేసెస్ ఏంటంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి మరణించారు, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇంకొక వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయారు. సో ఇలా చాలా కేసెస్ అయితే మనం డే బై డే చూస్తూనే ఉన్నామండి. సో అలాంటి టైంలో ఒకవేళ మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే వాళ్ళకి ఎలా పనిష్ చేయాలి, వాళ్ళ పైన ఎలా వాళ్ళకి అదే చట్టం ద్వారా ఎలాంటి శిక్ష వాళ్ళకి విధించాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన లా పాయింట్స్లో మనం ఈరోజు షేర్ చేసుకున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఎవరైతే వాళ్ళు హెల్త్ ఇష్యూస్తో కావచ్చు లేదంటే సివియర్గా ఉన్నప్పుడు కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే అక్కడ డాక్టర్లు కానీ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నా, అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకుండా రెస్పాండ్ అవ్వకోకుండా మీ సిచ్యువేషన్ని పట్టించుకోకుండా ఆ వ్యక్తికి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ వ్యక్తి కనుక మరణిస్తే మీరు వెంటనే సెక్షన్ 106 BNS ప్రకారము ఆ డాక్టర్ పైన మీరు కేసు అనేది ఫైల్ చేయొచ్చండి. అతనికి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు దానితో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. సో మీరు కనుక ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేసి ఉంటే వెంటనే మీరు కోర్టు ద్వారా కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. అలాంటి వాళ్ళు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మీరు కంప్లైంట్ అనేది ఇస్తే ఇంకొకసారి రిపీట్ అవ్వవు. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఎలా ఉన్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు చాలా మందిని పట్టించుకోవట్లేదండి. అంటే అందరి దగ్గర అని చెప్పట్లేదు, బట్ చాలా చోట్ల ఏంటంటే అసలు పట్టించుకోవట్లేదు, చాలా మంది మరణానికి గురవుతున్నారు. సో ఇలా మీకు కనుక జరిగితే మీరు వెంటనే అది వీడియో కానీ లేదంటే ఆడియో ద్వారా కానీ రికార్డ్ అనేది చేసుకోండి. ఎవిడెన్స్ ఉంటే మీరు కంపల్సరీ మీలాగా ఇంకొకరు ఎవ్వరు పర్సన్స్ని అంటే వ్యక్తుల్ని మరణించకుండా కాపాడిన వాళ్ళు అవుతారు ఈ ఎవిడెన్స్ ఉంటే. సో అలాంటి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.